నా దగ్గర ఉన్న 3 ఫ్లవర్ అండ్ ఫిష్ ట్యాంక్స్‌కి 3 ట్యానింగ్ లైట్స్ అయితే తెప్పించాను. సో, ఇదొచ్చేసి కంపెనీ నియో హెలియోస్ వాళ్ళది సోలార్ ట్రోపీ కలర్ బూస్టర్ అనమాట. సో, ఇదేంటంటే ట్యానింగ్ కలర్ బూస్టర్ చేస్తది. సో, కలర్ బూస్టర్ అండ్ ఇదేంటంటే నార్మల్ ఎన్విరాన్మెంటల్ లైట్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తది ఇది. సో, ఫిష్‌కి కలర్ బూస్ట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతది. సో, నేను తెప్పించిన మోడల్ అయితే ST520 అనమాట. ఇది 2 ఫీట్ ట్యాంక్‌కి సూటబుల్ అయ్యేది నేను తెప్పించాను. ఇదైతే మీకు అమెజాన్‌లో కూడా దొరుకుతది, పర్చేస్ చేసుకోండి కావాలంటే. సో, నాకు ఇది వచ్చేసి 2999 పడింది. అండ్ దీనికి ఓపెన్ చేస్తాను చూడండి, అన్బాక్స్ చేస్తాను. సో, వాక్యూమ్ సక్కర్స్ ఇచ్చారు. సో, ప్లగ్ ఒకటి ఇచ్చారు. అండ్ లైట్ అయితే బాగుంది చాలా. సో, వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. సో, నా దగ్గర 2 ట్యాంక్స్ అయితే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్నాయి. సో, ఆ 2 ట్యాంక్స్‌కి అయితే నేను ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తాను. సో, ఒకటైతే స్పేర్ పెట్టుకున్నాను. చూడండి, ఇది మామూలుగా ఆర్‌జీబీ లైట్ నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే లైట్ అనమాట. సో, యూజ్ చేస్తున్నప్పుడు దీన్ని చూడండి ఎలా ఉందో ట్యాంక్. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేస్తాను ట్యాంక్ లైట్‌ని. ట్యాంక్ లైట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. సో, నాకు 3 ఫీట్ ట్యాంక్ కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట ఇలాగా. సో, 3 2 ఫీట్‌కి సూటబుల్ అయ్యేవి తెచ్చాను. చూడండి ఇప్పుడు ట్యాంక్ లైట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉందో. మన ఫిష్ కలరేషన్ కానీ, ఆ ట్యాంక్ మొత్తం వైబ్ మారిపోయింది. చూడండి ఎంత బ్రైట్‌గా కనిపిస్తుందో మన ఎస్ఆర్‌డి ఫీమేల్ అయితే. ఇది ఎస్ఆర్ఎం అనమాట. సో, ఇది వచ్చేసి చాలా చిన్న ఫ్రై ఇది. సో, ఇంకొకటి వచ్చేసి ఎస్ఆర్‌డి మేల్ ఉంది కదా మనది, దానికి కూడా ఇన్స్టాల్ చేశాను, అది కూడా చూపిస్తాను. సో, ఇది మన 3 ఫీట్ ట్యాంక్, దానికి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను నేను. సో, ఇది వచ్చేసి మన ఎస్ఆర్‌డికి నేను ఇన్స్టాల్ చేశాను. కరెక్ట్‌గా సూట్ అయింది. 2 ఫీట్ ట్యాంక్‌కి సూటబుల్ అనమాట. చూడండి దీని కలర్ కానీ, దీని పర్ల్స్ కానీ ఎంత బ్రైట్‌గా కనిపిస్తున్నాయో. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఇంకా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డూ ఫాలో. థ్యాంక్ యూ. బాయ్.